వీళ్ళకి లేనిదే అవి ఏంటి తెలివితేటలు. ఎవరు అర్థమైపోయి ఉంటుంది కదా. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ క్రేజీ లాబో. He's the Mr. Tismakan. ఒక స్టూడెంట్ ఉంటాడు నా లెక్క డమ్మి వద్దు అయితే సార్ అంటాడు అరే 15 ఫ్రూట్లు పేర్లు చెప్పి నువ్వు వెళ్ళిపోవచ్చు లేదంటే రేపు సాయంత్రం వరకు ఇన్నే ఉండాలంటాడు. అయితే నేనే ఫస్ట్ మొద్దుని 15 ఫ్రూట్స్ ఎట్లా అది చెప్పేస్తే పంపించేస్తాడు. సార్ ఒక పని చేయండి ఒక డజన్ బనానా వేసుకోరు పోతున్నా అని వెళ్ళిపోతాడు. ఒక ఎండి ఉంటాడు ఎండి దగ్గర ఒక వర్కర్ పనిచేస్తాడు ఆడొస్తాడు సార్ మీకు తెలుసా నేను ఈ రోజు లైఫ్ లో ఫస్ట్ టైం 14 అవర్స్ వర్క్ చేసిన ఆఫీస్ లో అంటాడు ఎండి పరేషాన్ 14 అవర్స్ అరే మన ఆఫీస్ లో 2 గంటలు పని చేస్తారు అదే ఎక్కువ నువ్వు 14 అవర్స్ ఏం చేసినావురా ఏం చేయలేదు సార్ మీరు ఒక్కళ్ళే కష్టపడుతున్నారు మీకు హెల్ప్ చేద్దామని కంప్యూటర్ సిస్టమ్ మీద కూర్చున్నా ఆ కీబోర్డ్ మొత్తం ఆల్ఫాబెట్లు గజిబిజి ఉంటే చక్కగా చేసిన సార్ అంటాడు. ఇది కట్ చేస్తే ఇప్పుడు నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు ముక్కు ఒక 1/2 కిలో ముక్కు ఉంటది ఇట్లా ఏడున్నాడు అరే సోనిగా రా బయట రా అరే ముక్కు నాకు ఒకటి అర్థం కాదు ఈ డాక్టర్లు ఏంటరా భయ్ పేషెంట్లకు దవాఖానా లోపల ఓక్ ముందు మతి మందు ఇచ్చేస్తున్నారు అసలు ఏమిటికిస్తుర్రా ఎందుకు ఇస్తారంటే ఆపరేషన్ థియేటర్ లో పోయినాక డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు కదా లోపటేసి సూదిలు వాళ్ళు తెలివితేటలు ఉంటే ఆపరేషన్ చూసి కాపీ కొడతారు అని చెప్పేసి మత్తు మంది ఇస్తారు. అయితే నేను ఒక పని చేస్తా ఏం చేస్తావు ఇప్పుడు పటాసులు అందరు ఆడియన్స్ వచ్చారు కదా వాళ్ళకు కోకా కోలా నిద్ర గొల్లి వేసేస్తా మళ్ళా వాళ్ళు గమ్మున్నాం అనుకుంటారు ఎందుకంటే మళ్ళా నేను చేసేది మళ్ళా వాళ్ళు కాపీ కొడతారు కదా. నేను కూర్చుంటా స్టార్ట్ చేయగా ఒక ఏనుగు ఉంటది ఒక యాంట్ ఉంటది చీమ గర్ల్ ఉంటది ఎలిఫెంట్ బాయ్. చీమ వచ్చి చెప్తుంది ఇగోరా బాయ్ వచ్చే నెల నా సంబంధాలు ఉన్నాయి నువ్వు వచ్చి మా మమ్మీతో మాట్లాడంటే ఎలిఫెంట్ వచ్చి చీమతో ఫ్యామిలీ వాళ్ళకి కలుస్తుంది. అయితే చీమ ఫ్యామిలీ మొత్తం ఎలిఫెంట్ ని చూస్తారు కట్ చేస్తే చీమ వాళ్ళ మమ్మీనే అంటది నాకు వీడు నచ్చలేదు అని అంటది ఎందుకు 6 ప్యాక్స్ లేదేమో ఉంటది నా వ్యక్తి కప్పని అత్త ఎప్పుడు అల్లుని చూడాలంటే తలెత్తుకొని చూడాలి కాబట్టి అయ్యో నాకమ్మా అన్నం తినబెట్ట అయ్యో బంగారం మంచిగా డ్రెస్ ఏనుగు నల్లగుంది కదా ఏనుగు నల్లగాని హలో బాబా జీవితంలో గుర్తు పెట్టుకోండి అందం వెనకాల ఉరికితే ఏం కాదు మనసు కరెక్ట్ ఉండాలి. ఏనుగు వచ్చి చిమ్మమే పడితే ప్రాబ్లం అయితే కాదు నాన్న కూర్చోను చీమ వాళ్ళ మమ్మీ ఎలిఫెంట్ ని వద్దు ఎందుకు అన్నదంటే ఆ ఎలిఫెంట్ పండ్లు బయట ఉన్నాయని దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా